హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం కొనసాగుతుంది. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెలువెత్తాయి. అదనపు పాసులు కావాలని హెచ్సీఏ చైర్మన్ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపిస్తుంది. ఇదే వైఖరి కొనసాగితే ఫ్రాంచైజ్ నుంచి తప్పుకుంటామని యాజమాన్యం తేల్చి చెప్పింది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై వివరాలు సేకరించింది సీఎంఓ. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించి ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణకు రావాలని హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకు నోటీసులు కూడా ఇచ్చింది. ఒకవేళ జగన్మోహన్ రావు విచారణకు రాకపోతే విజిలెన్స్ అధికారులతో హెచ్సీఏ ఆఫీస్కు వెళ్లే అవకాశం ఉంది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీ కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెట్టినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం కొనసాగుతుంది. హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అదనపు పాసులు కావాలని హెచ్సీఏ చైర్మన్ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆరోపిస్తుంది. ఇదే వైఖరి కొనసాగితే ఫ్రాంచైజ్ నుంచి తప్పుకుంటామని యాజమాన్యం తేల్చి చెప్పింది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ వివాదంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై వివరాలు సేకరించింది సీఎంఓ. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని బెదిరించిన అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణకు రావాలని హెచ్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావుకు నోటీసులు కూడా ఇచ్చింది. ఒకవేళ జగన్మోహన్ రావు విచారణకు రాకపోతే విజిలెన్స్ అధికారులే హెచ్సీఏ ఆఫీస్కు వెళ్లే అవకాశం ఉంది. ఇక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీ కొత్తగూడ శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెట్టినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, హెచ్సీఏగా మారిపోయింది. హెచ్సీఏ హైదరాబాద్ ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ఉందో క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షుడు ఉన్న ఏదైతే జగన్మోహన్ రావు దీనికి సంబంధించి టికెట్లు ఎస్ఆర్హెచ్ని అడగడం జరిగింది. ఎస్ఆర్హెచ్ని అడిగిన క్రమంలో దాదాపుగా ప్రతి మ్యాచ్కి కూడా 4,000 టికెట్ల వరకు కూడా ఆయన అడుగుతున్నారు అనేది ప్రధానంగా ఎస్ఆర్హెచ్ అయితే ఆరోపిస్తూ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటీవల ఒక మెయిల్ని ఎస్ఆర్హెచ్ అయితే పెట్టడం జరిగింది. దాదాపుగా ప్రతి మ్యాచ్కి 4,000 టికెట్లు ఇస్తే తాము బ్లాక్లో ఏ విధంగా బ్లాక్లో అమ్ముతున్నారు అంటూ కూడా స్వయంగా వాళ్ళే ఎస్ఆర్హెచ్ సంబంధించిన వాళ్ళే ఆరోపించడం జరిగింది. ఈ 4,000 టికెట్లు ప్రతిసారి కూడా తమ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రావు చేస్తున్నారంటూ కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే ఆరోపించడం జరిగింది. ఈ 4,000 టికెట్లకు సంబంధించి తాము ఇవ్వకపోయేసరికి దాదాపుగా 2,000 పైచిలుకు టికెట్లను ఇవ్వడం జరిగింది. అయితే మిగతా టికెట్లు ఇవ్వలేదన్న ఒక ఓపెన్తో వీఐపీకి సంబంధించిన బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ లాక్ చేసుకుని హెచ్సీఏ చైర్మన్ వెళ్ళిపోయారంటూ కూడా వాళ్ళు మెయిల్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనిపైన హెచ్సీఏ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. తమ పైన ఆరోపణలు ఎస్ఆర్హెచ్ కావాలని చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే ఇంటర్నల్గా కూర్చుని ఎపెక్స్ కమిటీలో మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ ఈ విధంగా బయట విమర్శలు చేయడం సమంజసం కాదు. అలాగే ఈమెయిల్ వ్యవహారాన్ని కూడా తగ్గించుకోవాలంటూ కూడా హెచ్సీఏ చురకలంటించే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవానికి మొత్తం ఇటు హెచ్సీఏ పరిధిలో ఉన్న క్రికెట్ క్లబ్లు కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, వాళ్ళందరి కోసం వాళ్ళకి పాసులు ఇచ్చే క్రమంలో 3,900 పాసుల్ని అడిగినట్టు నిన్న వాళ్ళొక ప్రకటనలో తెలపడం జరిగింది. ఈ 3,900 పాసులకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో కూడా ఎక్కడికక్కడే తాను అంటే హెచ్సీఏ నుంచి ఇవ్వము, ఎక్కడైతే సెక్రటరీలు వాళ్ళు ఉంటారో వాళ్ళే నేరుగా చెల్లించే విధంగా కూడా తాను ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. దీన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఆ వీఐపీ బాక్స్ ఏదైతుందో దాని కెపాసిటీ కేవలం 30 మాత్రమే, కానీ 50 పాసులు ఇవ్వడం జరిగింది. దీంతోనే తాము లాక్ చేసుకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం పైన ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు, దానికోసమే తాము లాక్ చేసుకు వెళ్ళాము అంటూ కూడా హెచ్సీఏ అయితే చెబుతూ వస్తున్నారు. మరోవైపు ఎస్ఆర్హెచ్ గతంలో రెనోవేషన్కి సంబంధించిన డబ్బులు ఇస్తామన్నారు. దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు కూడా వాటిని ఏవైతే ఫండింగ్ రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. వాటికి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా హెచ్సీఏనే పూర్తిగా కూడా నిర్మాణానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఆ వ్యవహారంలో కూడా తాము డబ్బులు అడగడం జరిగింది. దాంతో ఆ విషయంలో కూడా వాళ్ళు తమ మీద కోపంగా ఉన్నారంటూ కూడా హెచ్సీఏ చెప్పే ప్రయత్నం చేసింది. ఇటు ఎస్ఆర్హెచ్ ఒక హెచ్చరికను కూడా చేయడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే అంటే జగన్మోహన్ రావు అనే వ్యక్తి పూర్తిగా టికెట్లు తమకే కావాలి అని అడిగితే మాత్రం
ఎస్ఆర్హెచ్ తాము హైదరాబాద్ నుంచి తప్పుకోవడానికి కూడా వెనకాడమంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏ ఏదైతుందో ఈ వ్యవహారం ఒకసారిగా కూడా సీఎం వరకు కూడా చేరడం జరిగింది. సీఎం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అవ్వడం జరిగింది. హెచ్సిఏ చైర్మన్గా ఉన్న జగన్మోహన్ రావుని విజిలెన్స్ విచారించాలి. ఈ వ్యవహారం మాత్రం ఖచ్చితంగా అంటే ఏదైతే ఈ 3,900 టికెట్లను అడుగుతున్నారు, ఇటు ఎస్ఆర్హెచ్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయం మాత్రం తేలితే, విజిలెన్స్ విచారణ తేలితే మాత్రం దానిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమంటూ కూడా ఇప్పటికే సీఎం కూడా చెప్పడం జరిగింది. విజిలెన్స్ కూడా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఇంటర్నల్గా ఏం జరిగింది ఏంటనే వివరాలు మొత్తాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఎన్ని టికెట్లను ఇవ్వడం జరుగుతుంది ఎస్ఆర్హెచ్ నుంచి, ప్రతి ఏడాది ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, ఈ ఏడాది ఎన్ని టికెట్లు అడుగుతున్నారు, అసలు ఎస్ఆర్హెచ్ విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, వీటన్నిటిపైన కూడా విజిలెన్స్ చాలా లోతుగా ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రావును కూడా విజిలెన్స్ అయితే పిలవడం జరిగింది. తమ వద్దకు వచ్చి ఈ వ్యవహారానికి సంబంధించి ఎస్ఆర్హెచ్ ఏదైతే మెయిల్ పెట్టడం జరిగింది ఆ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రావును అయితే కోరడం జరిగింది. మరి దీనిపైన జగన్మోహన్ రావు వెళ్తారా లేకపోతే ఏ విధంగా స్పందిస్తారు, కేవలం ఆయన కూడా మెయిల్ రూపంలో ఇటు విజిలెన్స్కి ఏమైనా చెప్పడం జరుగుతుందా ఏంటి అనేది మాత్రం తేలే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా కూడా ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏగా మారిపోవడంతో ఎస్ఆర్హెచ్ ఈ ఏడాదికి ఐపీఎల్కి సంబంధించి ఇక్కడ ఉన్నా కూడా నెక్స్ట్ టైం వేరే దగ్గరికి వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.